కాదు, ఇది ఒక మార్గం, దేవునితో సంబంధం. ఇది చాలా మందికి తెలియట్లేదు ఈరోజు. రోజు చాలా మంది ఏమనుకుంటున్నారంటే క్రిస్టియానిటీ అంటే ఒక మతం అనుకుంటున్నారు. కానీ ఇది మతం కాదు, ఇది ఒక మార్గం, దేవునితో సంబంధం. దేవుడు ఈ భూమి మీదకి తన ప్రేమను చూపడానికి ఈ భూమి మీదకి వచ్చాడు. ఈరోజు ఈ విషయం ఎవరికి తెలియట్లేదు. ఇప్పుడు ఒక చిన్న బిడ్డ ఉంది, చాలా మంది పిల్లలు ఉన్నారు. చిన్న బిడ్డ ఉంది, తన తండ్రి పక్కన కూర్చుంటుంది, లేదంటే తన తండ్రి ఎదురుగా కూర్చుంటుంది. తనకి హక్కు అది, తన తండ్రి తను కూర్చుంటుంది. అలాగే యేసుక్రీస్తు వారు మన పరమ తండ్రి. ఆయనతో గడపచ్చు, ఆయనతో ఉండొచ్చు, మనం ఆయన పక్కన కూర్చోవచ్చు. మనం అధికారం మనకి దేవుడు ఇచ్చాడు. తండ్రికి బిడ్డ మీద ఎంత అధికారం ఉంటుందో, బిడ్డకి తండ్రి మీద ఎంత అయితే అధికారం ఉందో, దేవునికి మనందరి మీద అధికారం ఉంది. ఈరోజు ఎప్పటికీ మన మీద అధికారం ఆయనకి ఉంది. అలాగే ఆదాము కూడా అలాగే జీవించేవాడు. ఆదాము యేసుక్రీస్తు వారి దగ్గర అలాగే జీవించేవాడు, అలాగే ఉండేవాడు, తండ్రి బిడ్డగా ఉండేవారు. ఇక్కడ చూసుకున్నట్లయితే సాతానుడు వచ్చాడు మధ్యలోకి. సాతానుడు వచ్చి ఏదైతే పొజిషన్ ఉందో, దేవుడు మనకి ఏదైతే పొజిషన్ ఇచ్చాడో ఆ పొజిషన్ని నాశనం చేశాడు. ఇప్పుడు తండ్రి ఒక రాజకీయ నాయకుడు, తన తర్వాత కొడుక్కి వస్తుంది. ఇప్పుడు కొడుకు తప్పు చేయడం వల్ల రాజకీయ నాయకం పరిస్థితి ఏమవుద్ది, ఆ పొజిషన్ ఏమవుద్ది, మొత్తం నాశనం అయిపోద్ది. అలాగే ఇక్కడ సాతానుడు దేవునికి మనకున్న సంబంధాన్ని కుట్టాడు దెబ్బ. సాతానుడు దేవుడికి మనకి ఉన్న పొజిషను, దేవుడికి మనకున్న సంబంధాన్ని బ్రేక్ చేశాడు. బ్రేక్ అయింది అక్కడ. సాతాను కేవలం పాపం మీదే దాడి చేయడు, దేవుడికి మనకి మధ్యలో ఏదైతే సంబంధం ఉందో దాని మీద దాడి చేస్తాడు. కేవలం పాపమే రప్పించడం మనలోకి. దేవుడికి మనకి ఎంత ప్రేమ అయితే ఉందో మనకి ఆ ప్రేమను తీసేస్తాడు. ఫస్ట్ ఆ ప్రేమను తీసేస్తాడు, మనల్ని పాపులుగా మరి మార్చేస్తాడు. పాపం పెంచేస్తాడు, మనలో పాపం పెంచేస్తాడు. సాతాన్ డిడ్ నాట్ కమ్ టు ఆడమ్ అండ్ సే కమిట్ సిన్. ఇక్కడ సాతాన్ వచ్చి పాపం చేసి అని ఆదాముకి చెప్పలేదు. అలా చెప్పిందా? లేదు, పాపం చేసి అని చెప్పలేదు. నువ్వు దేవుడి కన్నా గొప్పవాడు అయిపోతావు, నువ్వు దేవుళ్ళ అయిపోతావు అన్నాడు. నిజంగా ఈరోజు ఎవరన్నా మంచి డ్రెస్ వేసుకున్నావు అనుకో, హీరోలో ఉన్నావే నువ్వే అంటారు. అది ఏమైపోతాడు, అయిపోతాడు. చీర కట్టుకున్నారని ఎవరన్నా మంచి చీర, అయ్యి బాబు హీరోయిన్లా ఉన్నావు అంటారు, అంటే పడిపోతారు. అంటే ఇంట్లో ఉన్నాయన్నీ టూసి పెడతారు, ఫుడ్ అన్నీ జస్ట్